టీ20 ఫార్మాట్లో టీమిండియా అదే జోరు కంటిన్యూ చేస్తుంది. వరుసగా మూడో సిరీస్ మీద కన్నేసిన టీమిండియా ఇంగ్లాండ్ను మరోసారి ఓడించింది. కానీ తొలి టీ20లో మాదిరిగా ఇంగ్లాండ్ జట్టు అంత తేలిగ్గా అయితే మనకు విజయాన్ని అందించలేదు. మ్యాచ్ ఏకపక్షంగా ఏమీ సాగలేదు. ఈసారి సవాలు విసిరే లక్ష్యాన్ని అయితే ఇంగ్లాండ్ నిర్దేశించింది. బంతితోనూ భారత్ను చాలానే ఇబ్బంది పెట్టింది. కానీ సూపర్ ఫామ్ను కొనసాగించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరో మేటి ఇన్నింగ్స్తో జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. అయితే ఓవరాల్గా చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. చాలా రోజుల తర్వాత ఒక హై టెన్షన్ డ్రామా టీ20 మ్యాచ్ని అయితే టీమిండియా చూసింది. అలాగే దానిపై పైచేయి కూడా సాధించింది. తెలుగు తేజం తిలక్ వర్మ లిటరల్లీ చితక్ కొట్టేశాడు. చివరి దాకా నువ్వా నేనా అని సాగిన మ్యాచ్లో తనదే పైచేయని టీమిండియానే విజేతని నిరూపించాడు. వికెట్స్ పడిపోతున్నా అదరలేదు బెదరలేదు. చివరి దాకా పోరాడి టీమిండియాకి అద్భుతమైన విజయాన్ని అయితే అందించాడు. అలానే చివరిలో వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు, మెయిన్లీ హర్షదీప్ సింగ్ బ్యాట్ నుండి వచ్చిన 6 పరుగులు, అలానే క్రూషియల్ టైంలో 9వ వికెట్గా రవి బిష్ణోయ్ చేసిన 9 పరుగులు నాట్అవుట్తో కీ నాక్ అయితే రవి బిష్ణోయ్ ఆడాడు. దీంతో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే ఈ సిరీస్లో 2 టీ20లు కంప్లీట్ అయ్యేసరికి 2-0తో లీడ్లోకి వెళ్ళి టీమిండియా వెళ్ళింది. అయితే ఓవరాల్గా తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన అయితే చేశాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 టాప్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ మొత్తం ఒకేసారి విఫలమైంది. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు తిలక్ వర్మ. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 55 బంతుల్లో 72 పరుగులు అయితే చేశాడు. ఫలితంగా ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగా 2 వికెట్లు చేతిలో ఉండగానే భారత్ అయితే ఛేదించేసింది. సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి అయితే టీమిండియా దూసుకెళ్లింది. చివరి ఓవర్ వరకు విజయం దోబుచులాడింది. ఈ మ్యాచ్లో చివరకు భారత్ గెలుపు గీతం దాటింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు అయితే చేసింది. అనంతరం వెంటనే ఒక యావరేజ్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచి జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. భారత్కు అద్భుత విజయం అందించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా తిలక్ వర్మ తెలుగు తేజం ఎన్నికయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ హర్షదీప్ సింగ్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్లోనే ఫిలిప్ సాల్ట్ని ఫస్ట్ టీ20లో అవుట్ చేసిన విధంగానే అవుట్ చేశాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కూడా ఎక్కువసేపు క్రీజులో అయితే నిలబడలేకపోయాడు. ఈ దశలో కెప్టెన్ జోస్ బట్లర్ 45 పరుగులతో నిలబడ్డాడు. ఇతర బ్యాటర్ల సాయంతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో 150 పరుగుల మార్కును అయితే దాటించాడు. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్న బ్రెడెన్ కేర్స్ 31 పరుగులు, జేమీ స్మిత్ 22 పరుగులు రాణించడంతో ఇంగ్లాండ్ 20 ఓవర్లో 165 పరుగులు 9 వికెట్లుగా నిలిచింది. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీగా హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలు తలా వికెట్ అయితే పడగొట్టారు. అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. గత మ్యాచ్ హీరో అభిషేక్ శర్మ 12 పరుగులతో పాటు సంజు శాంసన్ 5 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 12 పరుగులు, ధ్రువ్ జురెల్ 4 పరుగులు, హార్దిక్ పాండ్యా 7 పరుగులు విఫలం కావడంతో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టైలెండర్లతో కలిసి తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ జట్టును గెలిపించాడు. 55 బంతుల్లో 72 పరుగులతో నాట్అవుట్గా నిలిచి భారత్కు విజయాన్ని అందించాడు. జనవరి 28న మూడో టీ20 రాజ్కోట్ వేదికగా అయితే జరగనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.